Hello all, welcome to our channel of JNDH updates. And if you are watching our channel for the first time, so please do like, share, subscribe to our channel. And still మీకు ఏమైనా నోట్స్ కానీ మెటీరియల్ అని కావాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ కావచ్చు. We have provide all the notes and materials regarding for our JNDH from first year to fourth year, ECE to mechanical. So please do join in our telegram channel. And if you want any notes, and we'll continue our video రిగార్డింగ్ ఫర్ ద గ్రేస్ మార్క్స్ ఎలిజిబిలిటీ లిస్ట్. సో జేఎన్టీహెచ్ అనేది గ్రేస్ మార్క్స్ లిస్ట్ అనేది ఆల్రెడీ రిలీజ్ చేసింది ఫర్ ఆటోనమస్కి. అండ్ కొన్ని కాలేజెస్ వాళ్ళకి 9-7 ఇచ్చారు, కొన్ని 30 and 23 గ్రేస్ మార్క్స్ ఇచ్చారు ఫర్ ఆటోనమస్ స్టూడెంట్స్. అండ్ అఫిలియేటెడ్ కాలేజెస్ వాళ్ళకి కూడా గ్రేస్ మార్క్స్ లిస్ట్ అనేది రిలీజ్ అయిపోయింది. అండ్ ఒకసారి మీ కాలేజెస్లో కనుక్కోండి లైక్ గ్రేస్ మార్క్స్ లిస్ట్ రిలీజ్ అయిందా లేదా అని, సో మీకు తెలుస్తుంది. అండ్ గ్రేస్ మార్క్స్ ఎలిజిబిలిటీ లిస్ట్ అనేది ప్రొవిజనల్ లిస్ట్ ఆఫ్ గ్రేస్ మార్క్స్ ఎలిజిబుల్ ఫర్ బీటెక్ R18 రెగ్యులేషన్ స్టూడెంట్స్ అని ఉంటుంది. అండ్ యూ కెన్ చెక్ విత్ యువర్ కాలేజ్ స్టూడెంట్, మీ కాలేజ్లో మీరు తెలుసుకోవచ్చు. అండ్ రిగార్డింగ్ ఫర్ ద గ్రేస్ మార్క్స్ ఎలిజిబిలిటీ టెస్ట్. అండ్ ఎవరైతే అప్లై చేసుకున్నారో కింద కామెంట్ చేయండి. సో మాకు కొన్ని కాలేజెస్కి వచ్చినాయి అండ్ ఆల్రెడీ అప్లై చేసుకున్నారు. అండ్ కొన్ని కాలేజెస్కి రాలేదని చెప్తున్నారంట. సో ఒకసారి వెళ్ళి అడగండి మీ కాలేజెస్లో. మ్యాక్సిమం అయితే అన్ని కాలేజెస్కి గ్రేస్ మార్క్స్ లిస్ట్ అనేది పంపించారు. సో యూ కెన్ చెక్ విత్ యువర్ కాలేజ్ మేనేజ్మెంట్. అండ్ ఏంటంటే మీరు సప్లీ ఎవరైతే గ్రేస్ మార్క్స్కి అప్లై మీ నేమ్ వచ్చి మీ సప్లీ రాయాలా వద్దా అనుకున్న వాళ్ళు ఎగ్జామ్ అయితే రాయండి, బెటర్ చాయిస్. ఎగ్జామ్ రాసిన తర్వాత మీరు ఆ ఎగ్జామ్ అనేది నలిఫై అయిపోతుంది, నో ఇష్యూస్. అండ్ ఎట్లాగో మీరు గ్రేస్ మార్క్స్ మీ ఇష్టం, ఇంకా రాసినా రాయకపోయినా మీ ఇష్టం. అండ్ కొంతమంది ఏంటంటే లైక్ 10 మార్క్స్ బిలో ఉన్న వాళ్ళకి కూడా మీ గ్రేస్ మార్క్ లిస్ట్లో నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఇంటర్నల్ తక్కువ ఉన్న వాళ్ళ ఎక్స్టర్నల్స్కి అబౌట్ 26 ఉన్న వాళ్ళ నేమ్స్ కూడా వచ్చాయి. యూ కెన్ చెక్ ఇట్ అవుట్ ఇన్ గ్రేస్ మార్క్స్ లిస్ట్. సో ఎవరైతే గ్రేస్ మార్క్స్కి ఎలిజిబుల్ కాలేదో లైక్ 3-4 సబ్జెక్ట్స్ ఉన్నాయో వాళ్ళు మినిమం ఒక 2 సబ్జెక్ట్స్ క్లియర్ చేసుకొని గ్రేస్ మార్క్స్కి అప్లై చేసుకోండి ఫర్ ద నెక్స్ట్ ఎలిజిబిలిటీ లిస్ట్. మేబీ నెక్స్ట్ ఎలిజిబిలిటీ లిస్ట్ అనేది ఈ సప్లీస్ అన్నీ అయిపోయాక మళ్ళీ రావచ్చు, ఆర్ఎల్స్ మీరు డైరెక్ట్గా వెళ్ళి అప్లై చేసుకోవచ్చు గ్రేస్ మార్క్స్ లిస్ట్ అనేది, నో ఇష్యూస్. అండ్ స్టిల్ మీకు ఇంకేమైనా డౌట్స్ కానీ కన్సర్న్ కానీ ఉంటే కింద కామెంట్ చేయండి. కొంచెం టైం పడుతుంది, బట్ ఐ విల్ రిప్లై. రేపు సాటర్డే రోజు మ్యాక్సిమం అందరికీ రిప్లైస్ ఇస్తాను. కొంచెం బిజీగా ఉన్నాను. సో దట్స్ ఇట్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ గైస్. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.